హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ డోర్ మ్యాట్ చూసారా? ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా డోర్ ముందు చాలా అందంగా కనిపిస్తుంది కదా! మనకు నచ్చిన విధంగా ఈ డోర్ మ్యాట్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ ఉంటే సరిపోతుందండి. మన ఇంట్లో ఓల్డ్ శారీస్ అయితే చాలా ఉంటూనే ఉంటాయి కదా! ఓల్డ్ శారీస్ అయినా, ఓల్డ్ దుపట్టాస్, చున్నీస్ లాంటివి ఏవైనా పర్లేదు. వాటిని వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా మనకు నచ్చిన విధంగా డోర్ మ్యాట్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓల్డ్ శారీ ఒకటి ఉంటే తీసుకున్నానన్నమాట. ఇది కొంచెం చిన్నగా డ్యామేజ్ అయింది శారీ. అయితే దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా 8 ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం శారీ అనేది ఓల్డ్‌ది కదా, కొంచెం ముడతల కింద వచ్చేసింది. చూడండి, నేను 8 లేయర్స్ కింద ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత శారీ సమానంగా ఉంటే పర్లేదండి. ఇది కొంచెం ఓల్డ్ శారీ కదా, కొంచెం ముడతలాగా వచ్చేసిందని నేను ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా రెండు వైపులా కూడా సమానంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. సారీ అనేది సమానంగా ఉంటే పర్లేదు, కట్ చేయని అవసరం లేదు. ఒకవేళ సమానంగా లేక ముడతలు ఎక్కువగా ఉంటే ఇలా కట్ చేసుకోండి. తర్వాత సారీ పొడవు అనేది ఈ విధంగా కొలుసుకోవాలి. తర్వాత నేనైతే 5 ఇంచెస్ వెడల్పుతో ఇలా మార్కింగ్ అనేవి చేసుకుంటున్నాను. 5 ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. 5 ఇంచెస్ గ్యాప్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. పీసెస్ లాగా శారీ మొత్తం ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి సమానంగా. చూడండి, నేనైతే ఈ విధంగా శారీని మొత్తం పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను కదా నేను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటినన్నిటి మనం ఈ విధంగా 3 పీసెస్ అయితే మనం ఫస్ట్ తీసుకోవాలి. చూడండి, 3 పీసెస్ ఈ విధంగా దగ్గర ఎడ్జెస్ అనేవి ఇలా దగ్గరికి పట్టుకొని మనం సూది ఏదైనా ఒక దారంతో ఈ విధంగా గట్టిగా చుట్టి ముడి అనేది వేసుకోవాలి. లేదా సూది దారంతో కుట్టుకున్నా పర్లేదు, లేదంటే ఈ విధంగా దగ్గరగా పట్టుకొని ఇలా గట్టిగా ఏదైనా ఒక దారంతో ఇలా గట్టిగా చుట్టి ముడి అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఇలా 3 పీసెస్ అనేది ఇలా ముడి వేసుకున్నాను. తర్వాత ఎవరైనా పట్టుకోవడానికి హెల్ప్గా ఉంటే పట్టుకోవచ్చు. ఎవరు పట్టుకోవడానికి హెల్ప్గా లేకపోతే ఈ విధంగా ఏదైనా ఒక సాయంతో నేను ఈ విధంగా కుర్చీకి అయితే క్లిప్స్ పెట్టి దానికి ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకొని మనం ఈ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా చివరి వరకు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దగ్గరగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక రబ్బర్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి, ఈ 3 పీసెస్ కూడా సేమ్ అదే విధంగా చివరి నుంచి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని రబ్బర్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, నేనైతే 3 పీసెస్కి కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి రబ్బర్ అనేది వేసేసాను. ఇలా చేయడం వల్ల మనం ఇప్పుడు జడ అల్లుకున్నట్టు అల్లుకుంటాం కదా, అలా అల్లేటప్పుడు చాలా పొడవుగా ఉంటాయి కదా పీసెస్, అల్లుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఇబ్బందిగా ఉండకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ అనేది వేసుకున్నామంటే అల్లుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, మనం సేమ్ జడ ఎలా అల్లుకుంటామో అదే విధంగా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. వీటిని చాలా ఈజీ అండి, సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఒక 1 అవర్లో కూడా ఇది రెడీ చేసుకోవచ్చు. ఒక జడ అల్లుకుంటూ వెళ్తే అయిపోతుంది సింపుల్గా. చూడండి, నేను కొంచెం దూరం అల్లుకున్న తర్వాత దానిని ఈ విధంగా కుర్చీకి కట్టేసి క్లిప్స్ అనేవి ఊడిపోతున్నాయండి. ఊకే అలా ఊడిపోకుండా నేను అల్లిన దాంతో చైర్కి ముడి వేసి ఈ విధంగా అల్లుకుంటూ వెళ్తున్నాను. చూడండి, మనం దగ్గరగా వచ్చిన కొద్దీ ఈ విధంగా రబ్బర్ వేసుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం లాగితే ఈ విధంగా బయటకు వస్తుంది. తర్వాత మనం వెంట ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి. మనం దగ్గరగా వచ్చిన కొద్దీ రబ్బర్లో నుంచి కొంచెం లాగితే సరిపోతుంది. చాలా ఈజీ అండి ఈ విధంగా చేసుకోవడం. అయితే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి అయితే బయట కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా
పీసెస్ అయిపోయాయి కదా, వాటికి మళ్ళీ ఇంకా మిగిలిన పీసెస్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, సూది దారంతో ఇలా 2 ఎడ్జెస్ పట్టుకొని సూది దారంతో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సూది దారంతో సింపుల్గా కుట్టు వేసుకొని ముడి వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 పీసెస్కి కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం క్లాత్ అనేది అయిపోయిన కొద్దీ ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, నేను ఇప్పుడు ఒకదానికి జాయింట్ చేశాను కదా, ఇంకో దానికి కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. ఈ 3 పీసెస్కి కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేనైతే ఇలా జాయింట్ చేసేసాను. తర్వాత వాటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ అనేది వేసుకున్నాను. ఇలా రబ్బర్ వేసుకోవడం వలన మనం అల్లుకోవడం అనేది చాలా ఈజీగా అవుతుంది. చూడండి, చాలా ఫాస్ట్గా అల్లేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇలా అయిపోయిన ఇలా కొంచెం ఇలా పట్టి లాగుతూ కొంచెం క్లాత్ అనేది విప్పదీసుకుంటూ ఇలా జడల్లుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. ఇది చూడండి, ఈ ముడి అనేది మనం కిందికి అల్లుకుంటూ వెళ్ళిన కొద్దీ పొడవు ఎక్కువ అవుతుంటుంది కదా, దాన్ని పైకి జరుపుకుంటూ ముడి వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, చివరి దాకా అల్లేసాను కదా, చివరన ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీట్గా సమానంగా కట్ చేసుకొని ఈ చివరన సూది దారంతో గట్టిగా చుట్టి ముడి అనేది వేసుకోవాలి. మనం అల్లుకుంటూ వచ్చాం కదా, అంతా ఊడిపోకుండా ఇలా గట్టిగా సూది దారంతో ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి మొత్తం ఇలా అల్లుకున్నాం కదా, ఈ విధంగా అల్లుకున్న తర్వాత దీనిని మనకు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మనం డోర్ మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని నేనైతే ఈ విధంగా రౌండ్గా డోర్ మ్యాట్ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా చుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇలా చుట్టుకుంటూ సూది దారంతో నాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రెండింటిని జాయింట్ చేసుకుంటూ మనం ఈ క్లాత్ అనేది చుట్టుకుంటూ మనం అల్లుకుంటూ వచ్చిన దాన్ని చుట్టుకుంటూ సూది దారంతో ఈ విధంగా వాటి రెండింటిని కలుపుతూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో, ఓవెల్ షేప్లో మనకి ఇలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని రౌండ్గా చేస్తున్నాను. చూడండి, ఒక్కసారి ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని మార్కెట్లో కొంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, మనం టీవీ చూసుకుంటూ లేదా ఫోన్ చూసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో టైంపాస్గా కూడా అవుతుంది. మనకి మన చేతులతో మనం చేసుకోవడం వలన మనకి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. మార్కెట్లో కొన్న వాటికంటే ఇలా మనం రెడీ చేసుకున్నవే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అలాగే మనం శారీ కాబట్టి వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మురికి అనేది ఎక్కువ పట్టకుండా చాలా తొందరగా క్లీన్ అవుతుంది. చూడండి, ఇది మొత్తం సేమ్ అదే విధంగా చుట్టుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. నేను చివరి దాకా సేమ్ అలాగే చుట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ వచ్చాను. చివరి దాకా ఇలాగే కుట్టుకోవాలి. దగ్గరగా కుట్టుకోవడం వలన గ్యాప్స్ ఏం లేకుండా చాలా నీట్గా రెడీమేడ్ స్టైల్లో కనిపిస్తుంది. చివరికి వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఇలా కిందికి అనేసి చివరన అది కనిపించకుండా ఈ విధంగా కుట్టి ముడి అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా వెనక సైడ్కి ఇలా తిప్పి ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంతేనండి, చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. చూడండి, సేమ్ రెడీమేడ్ స్టైల్లో మనం షాప్లో కొన్నట్టుగానే ఉంది. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది. చాలా మెత్తగా కూడా ఉంది, సాఫ్ట్గా. ఈ శారీ అలాంటిదన్నమాట. చూడండి, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, డోర్ దగ్గర వేసుకుంటే ఎంత అందంగా ఉందో కదా. మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.